ప్రపంచంలో రకరకాల మనుషులు, వింత వింత సంఘటనలు అన్నీ మన దృష్టికి రావు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి మాత్రం మనం ఖచ్చితంగా చూస్తూ ఉంటాం, నవ్వుకుంటూ ఉంటాం. అలాంటిదే ఈ సంఘటన కూడా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సీతాపూర్ జిల్లా. ఇక్కడ ప్రతి నెల కూడా ప్రజా ఫిర్యాదుల సభ అని చెప్పి కలెక్టర్ ఈ సభకి అటెండ్ అవుతూ ఉంటారు. ఈ సభలో కరెంటుకు సంబంధించిన సమస్యలు, అలాగే రహదారులు, నీటి సమస్యలు, ఇలాంటి భూ వివాదాలు, ఇలాంటి వాటికి సంబంధించి ప్రజలు కంప్లైంట్ ఇవ్వడానికి వెళుతూ ఉంటారు ఈ సభకి. ఆ సభకు వచ్చిన ఒక వ్యక్తి ఒక వింత కంప్లైంట్ ఇచ్చాడు కలెక్టర్కి. అదేంటి అంటే, తన భార్య రాత్రైతే చాలు నాగినిగా మారిపోయి బుసలు కొడుతోందట. అంతేకాదు, అతన్ని కాటేయడానికి ప్రయత్నిస్తోందట. చాలాసార్లు రాత్రి సమయాల్లో ఇతన్ని కాటేయబోతుంటే ఉలిక్కిపడి లేచి తన ప్రాణాల్ని కాపాడుకున్నాను అని చెప్తున్నాడు. ఇది నిజమా అంటే నిజమే. మరి కంప్లైంట్ అయితే ఇచ్చాడు. అంతకుముందు కూడా చాలాసార్లు పోలీసుల దగ్గర ఇతడు మొరపెట్టుకున్నా వాళ్ళెవరూ పట్టించుకోకుండా లైట్ తీసుకున్నారట. దాంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఈ ప్రజా దర్బార్కు వచ్చి అక్కడ కలెక్టర్కి విన్నవించుకున్నాడు. కలెక్టర్ కూడా చాలా సీరియస్గానే విన్నాడు అతని సమస్యను విని. నేను చూస్తాను, ఏదో ఒకటి ఆలోచిద్దాం మనం అని చెప్పి అతన్ని సముదాయించి వెనక్కి పంపించాడట. అయితే ప్రతిరోజు రాత్రి ఇతను మధ్యరాత్రిలో లేచాడనుకోండి, ఇతన్ని వెంబడించడం, వెళ్ళి అతన్ని కాటేయడానికి ప్రయత్నించడం. అతని ఉద్దేశం ఏంటంటే అతన్ని కరవడానికి అతని భార్య ప్రయత్నిస్తోందట. దీంతో తన భార్య మానసిక స్థితి సరిగా లేదు. రాత్రి అయితే చాలు పాములాగా యాక్ట్ చేస్తోంది, పాములాగా బుసలు కొడుతోంది, పాములాగా కరవడానికి పట్టుకోవడానికి ట్రై చేస్తోంది అని చెప్పి అతను చెప్పుకుని వాపోయాడు. నిజంగా ఇది వింత ఘటనే కదా, నవ్వాల్సిన విషయం అయితే కాదు. కాకపోతే పాపం అతని సమస్య అది.